రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. డిసెంబర్ 4-5 తేదీల్లో పుతిన్ భారత్లో పర్యటించనున్నారు. పుతిన్ భారత పర్యటనపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఉంది. ముఖ్యంగా అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ దేశాలు భారత్, రష్యా మధ్య ఏం జరగబోతుందోనని 1000 కళ్లతో గమనిస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య 3 ఏళ్లకు పైగా యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్లో అమాయకుల ప్రాణాలు తీశాడంటూ పుతిన్పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కేసు ఫైల్ కావటం, ఆ తర్వాత పుతిన్పై అరెస్ట్ వారెంట్ జారీ కావడం జరిగిన తర్వాత పుతిన్ విదేశీ పర్యటనలు చాలా వరకు తగ్గించుకున్నాడు. కొద్ది రోజుల క్రితం మోదీతో తన ప్రైవేటు సెక్యూరిటీ కారులో రహస్యంగా ముచ్చటించిన పుతిన్ ఇప్పుడు నేరుగా భారత్లో అడుగుపెట్టి ప్రధాని మోదీతో సుదీర్ఘ చర్చలు జరపనున్నాడు. ఈ సందర్భంగా భారత్, రష్యా మధ్య అనేక కీలక ఒప్పందాలు ఖరారు కానున్నాయి. ఇరు దేశాలకు కీలకమైన రక్షణ, రవాణా, వాణిజ్య ఒప్పందాలపై మోదీ, పుతిన్లు సంతకాలు చేయనున్నారు. ఇదే ప్రపంచానికి ఆసక్తికరంగా మారింది. భారత్లోని పెహల్గాంపై తీవ్రవాది దాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్లోని ఎంతో కీలకమైన వైమానిక స్థావరాలను, టెర్రరిస్టు క్యాంపులను భారత్ ధ్వంసం చేసింది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ ముగియలేదని, చిన్న విరామం మాత్రమే ఇచ్చామని భారత్ బహిరంగంగా ప్రకటించింది. అయితే ఆపరేషన్ సింధూర్ యాక్టివ్గా ఉన్న సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా పుతిన్ తన సొంత దేశమైన రష్యాలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత తన చుట్టూ ఉండేలా చూసుకుంటాడు. అలాంటిది పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పుతిన్ భారత్లో అడుగు పెట్టడం ఇటు భారత్కు, అటు రష్యాకు కూడా భద్రతాపరమైన సవాలుగానే చెప్పాలి. ఇక ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తున్న మరో విషయం ఏమిటంటే, రష్యా నుంచి భారత్కు సరఫరా కానున్న ఆయుధ వ్యవస్థలు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు చుక్కలు చూపించిన రష్యాకు చెందిన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలోనే అత్యాధునిక S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను మరింత అడ్వాన్స్ వర్షన్గా మార్చేస్తూ S-500 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను రూపొందిస్తున్నామని, త్వరలోనే దాన్ని భారత్కు అందజేయనున్నామని రష్యా రక్షణ మంత్రి ఆండ్రే బెలావ్సోవ్ ఇదివరకే ప్రకటించాడు. అంతేకాకుండా 5th జనరేషన్ స్టెల్త్ జెట్ ఫైటర్ అయిన Su-57ను కూడా భారత్కు అందజేయనున్నట్లు రష్యా ప్రకటించింది. ఇది మాత్రమే కాదు, ప్రపంచంలోని ఇప్పటి వరకు ఏ దేశం దగ్గర లేనంత అత్యాధునికంగా Su-57 కంటే అడ్వాన్స్ వర్షన్ను భారత్లోనే తయారు చేయబోతున్నామని, ఇందుకు భారత్లోనే తయారీ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నామని పుతిన్ ప్రకటించాడు. ఈ ఫైటర్ జెట్కు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ మరియు టెక్నాలజీని స్వయంగా భారత్కు ఇచ్చేస్తామని కూడా చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు పుతిన్. ఇదే గనుక జరిగితే పొరుగున్న చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలే కాదు, ప్రపంచంలో ఏ దేశం కూడా భారత్తో యుద్ధం చేయడానికి సాహసం చేయదు. ఇజ్రాయెల్ దగ్గరున్న ఐరన్ డోమ్ను పోలిన సుదర్శన్ చక్రి డిఫెన్స్ సిస్టమ్ తయారీని ఇప్పటికే భారత్ ప్రారంభించింది. భారత్ రూపొందించిన బ్రహ్మోస్ మిస్సైల్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. మిల్లీమీటర్ ఖచ్చితత్వంలో టార్గెట్ను హిట్ చేసిన బ్రహ్మోస్కే ప్రపంచం ఆశ్చర్యపోతే, బ్రహ్మోస్ను మించిన ధ్వని మిసైల్ తయారీ మొదలుపెట్టిన ప్రపంచ ఆయుధ మార్కెట్కు భారత్ షాక్ ఇచ్చింది. ఆయుధ మార్కెట్లో భారత్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత నమ్మదగిన ఎక్స్పోర్ట్ దేశంగా ఎదిగింది. ఇలాంటి తరుణంలో రష్యా లాంటి ఆయుధ సంపత్తి కలిగిన దేశం భారత్తో జతగడితే ఇరు దేశాలకు ఎదురు నిలిచే సాహసం ఏ దేశము చెయ్యదు. నిజం చెప్పాలంటే అమెరికా, చైనా, యూరప్, బ్రిటన్, పాకిస్తాన్ లాంటి దేశాలు భారత్, రష్యా భాగస్వామిపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధ తయారీ కంపెనీ అయిన అమెరికాలోని లాకిడ్ మార్టిన్ భారత్, రష్యా ఒప్పందాన్ని అమెరికా 1000 కళ్లతో గమనిస్తుంది. రష్యా ఆయిల్ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించిన వేళ పుతిన్ ఓ సంచలన ప్రకటన చేశారు. భారత్కు సప్లై చేసే క్రూయిడ్ ఆయిల్ ధరలో ఒక్కో బ్యారెల్కు మరో 10 అదనపు డిస్కౌంట్ను ప్రకటించాడు. దీంతో భారత్, రష్యా మధ్య విపత్తులోనూ మరింత భారీ ఆయిల్ ఒప్పందాలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, చైనా వంటి దేశాలతో భారత్ సంబంధాలను పుతిన్ పర్యటన తీవ్రంగా ప్రభావితం చేయనుందనడంలో సందేహం లేదు. ఇక అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలతో భారత్ సంబంధాలపై స్పాట్ రియాక్షన్ తప్పకుండా కనిపిస్తుంది. ప్రపంచాన్ని ప్రభావితం చేయగల అనేక ఒప్పందాలు, నిర్ణయాలు పుతిన్ భారత పర్యటనలో చోటు చేసుకోబోతున్నాయి. ఏదేమైనా పుతిన్ తాను వస్తూ భారత్కు వరాల మూట తీసుకురానున్నాడు అనేది వాస్తవం.